ఈ సంవత్సరంలో మిర్చి సీజన్ కు సంబంధించి నేల చూపులు చూసిన ధరలు కొన్నాళ్లుగా పెరుగుతా ఉన్నాయండి. ప్రస్తుతం ఎగుమతులు ఆశాజనకంగా ఉండడంతో కారంపొడి నిల్వలు నిర్వాహకులు మిర్చి కొనుగోళ్లు ఆసక్తి చూపడం వల్ల ధరల్లో కదలిక వస్తా ఉందని చెప్తున్నారు. అన్ని రకాల మిర్చి ధరలు కొంత మేరకు పెరిగి గతంలో పోలిస్తే కింటాకు సగటున 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు పైగానే ధరలు పెరిగినట్టు కనిపిస్తా ఉంది. సీజన్లో ధరల పతనం కొనసాగడంతో రైతులు అమ్మకాల మీద ఆసక్తి చూపించడం లేదు. శీతల గిడ్డంగుల్లో నిల్వలు పెట్టేందుకు ఎక్కువ రైతులు మొగ్గు చూపిస్తా ఉన్నారండి. ధరలు పెరుగుతా ఉండడంతో కొందరు అమ్మకాలకు ముందుకు చూపు వస్తా ఉన్నారు. గతంలో పోలిస్తే ఈ ఏడాది మిర్చి విస్తీర్ణం ఎంతో కొంత తగ్గే అవకాశం ఉన్నందున కొంతమంది రైతులు ఇంకా వేచి చూస్తామనే ధోరణిలోనే అవలంబిస్తా ఉన్నారు. అయితే కొద్దిగా రేట్లు పెరుగుతున్నాయంటే విదేశాలకు ఆర్డర్లు పెరగడం వల్లనే చెప్తున్నారు. విదేశాలకు మిర్చి ఎగుమతులకు సంబంధించిన ఆర్డర్లు పెరుగుతా ఉన్నాయి. చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్, మలేసియా, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల నుంచి గతంతో పోలిస్తే గిరాకీ పెరిగిందని చెప్పాలి. మరోవైపు కారంపొడి సంస్థల నిర్వాహకుల వద్ద కొనుగోలు చేసిన సరుకు ఆగస్టు మొదటి వారానికి అయిపోయింది. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున కారంపొడి వ్యాపారులు కొనుగోలుకు ముందుకొస్తా ఉన్నారు. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటకలోనూ మిర్చి సాగు గతేడాది కంటే తగ్గుతా ఉందని అధికారులు, వ్యాపారులు అంచనాలు వేస్తా ఉన్నారు. గుంటూరు మిర్చి యార్డులో, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లోనూ ధరలు పెరుగుతా ఉన్నాయి. ఖమ్మం మార్కెట్లో మిర్చి గరిష్టంగా 15,450 రూపాయల వరకు పలికిందండి. వరంగల్లో అయితే 341 రకానికి అయితే 15,000 ధర లభించింది. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు, కొనుగోలు చేసేవాళ్లు గుంటూరు మిర్చి యార్డుతో పాటు పత్తిపాడు మార్కెట్ యార్డు కమిటీలోనూ శీతల గిడ్డంగుల్లో నాణ్యత ఉన్న ఎండుమిర్చి 39 లక్షల బస్తాలు, తాలు మిర్చి 7 లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయని చెప్పేసి వ్యాపారస్తులు పేర్కొంటా ఉన్నారు. మిర్చి యార్డులో సగటున 50,000 వరకు బస్తాలు ప్రతిరోజు విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే పోయిన నెలకి ఈ నెలకి వ్యత్యాసం అనే దాని మీద రైతులు, కొనుగోలుదారులు ఒక టైం టేబుల్ ఇచ్చారండి. 334 వచ్చేసి ఆగస్టు నెలలో 9,500 నుంచి 12,700 వరకు పెరిగింది. ఇదే సెప్టెంబర్ నెలలో 10,500 నుంచి 14,300 రూపాయలకు పెరిగింది. మళ్ళీ నవంబర్ 5వ నెలలో వచ్చేసి 10,000 ఉన్నటువంటి మిర్చి 13,400, అదే సెప్టెంబర్ లో 10,000 ఉన్నటువంటి మిర్చి 13,500. అంటే ఒకే వారం రోజుల్లోనే 3,500 రూపాయలు పెరిగిందని చెప్తా ఉన్నారు. ఇక 341 రకానికి వచ్చేసి 10,000 రూపాయల నుంచి 14,800 పెరిగిందండి గత నెలలో, ఆగస్టు నెలలో. ఈ నెలలో వచ్చేసి 11,000 రూపాయల నుంచి 15,500 రూపాయలు పెరిగింది. తేజ రకానికి వచ్చేటప్పటికి ఆగస్టు నెలలో 10,000 నుంచి 14,800 పెరిగింది. అదే సెప్టెంబర్లో అయితే 10,000 నుంచి 15,300 పెరిగింది. బాడీకి రకానికి వచ్చేటప్పటికి 10,000 నుంచి 12,000 పెరిగిందండి ఆగస్టులో. ఇప్పుడైతే 10,000 నుంచి 14,500 వరకు రేటు పెరిగింది. తాలు రకాలు వచ్చేసి ఏం పెద్దగా చేంజ్ లేదండి. 5,000 నుంచి 7,200 వరకు ఉండగా ఈ సెప్టెంబర్ నెలలో కూడా 5,400 నుంచి 7,800 దగ్గర రేటు పలుకుతా ఉందని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా మిర్చి ఇంకొక నెల రోజుల్లో దాదాపుగా 2,000 నుంచి 2,500 వరకు రేటు పెలికి 17 నుంచి 18,500 దగ్గర వరకు రేటు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశిస్తా ఉన్నారు. మరి ఈ విషయంలో మన రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.